తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో వ్యాపార పరంగా కావచ్చు, అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన పట్టణంగా మిర్యాలగూడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మిర్యాలగూడలో ఇటు తెలంగాణ గాని, అటు ఆంధ్ర గాని 2 రాష్ట్రాల సరిహద్దు బార్డర్‌గా ఉన్నటువంటి వాడపల్లి కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు. ఈ 2 చెక్ పోస్ట్‌ల నుంచి కావచ్చు, ఇక్కడ వేలాదిగా వాహనాలు తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లో కావచ్చు, ఇంకా అనేక పడినటువంటి పరిస్థితులేంటి? ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటి? అది తెలుసుకునే ప్రయత్నం మనం ముందుగా డీఎస్‌పీ రాజశేఖర్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి అసలెలా మీ ప్రయాణం మొదలైంది ఇక్కడి నుంచి? సో, నేను 1996 బ్యాచ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా సెలెక్ట్ అయిన తర్వాత ఆదిలాబాద్‌లో పనిచేయటం జరిగింది. ఫస్ట్ ఒక 7 ఇయర్స్ పూర్తిగా అప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయటం జరిగింది. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల పైన వరంగల్ జిల్లాలో అక్కడ గూడా అప్పటికి నక్సలైట్ ప్రభావితం బాగా ఉండేది. ఆ తర్వాత 2014 నుంచి 23 వరకు కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల ఏరియాలో పనిచేయటం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇక్కడికి మిర్యాలగూడ డివిజన్‌కి రావటం జరిగింది. సో, జనరల్‌గా ఈ మిర్యాలగూడ డివిజన్‌లో ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది ఇక్కడ. ఈ పర్టిక్యులర్‌లీ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉండటం వల్ల దీనికి ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువగా ఈ రైస్ మిల్స్ వల్ల, తర్వాత బార్డర్ ఏరియాస్ వల్ల, కొంత ఇండస్ట్రియస్ ఉండటం వల్ల కాస్త ఈ అంటే స్మగ్లింగ్ టెండెన్సీ కొంచెం ఉంది ఇక్కడ. పర్టిక్యులర్‌లీ అది మనకి పీడీఎస్ రైస్ విషయంలో, కాస్త గాంజా ట్రాన్స్‌పోర్ట్ విషయంలో కనిపిస్తా ఉంది. సో, గత సంవత్సరంగా జిల్లా ఎస్పీ గారి బ్లెస్సింగ్స్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ సపోర్ట్ తోటి దీని మీద తీవ్రంగా మేము దీన్ని అణచివేసేటటువంటి కార్యక్రమాలన్నీ గూడా చూస్తున్నాము. సో, ప్రస్తుతానికి మేము ఖచ్చితంగా చెప్పగలము. ఇక్కడ ఆ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గటం జరిగింది. ఇంకా దీని మీద మేము చాలా వర్కౌట్ చేయాల్సి ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా వరంగల్ ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో యువత అందరిని కూడా నక్సలిజానికి దగ్గరగా వెళ్ళకుండా చేసిన ప్రయత్నాల్లో మీరు ముందంజలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటగా 2099 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ కొంచెం తీవ్రంగా ఉండేది పరిస్థితి. సో, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ ఏదైతే ఉందో, పోలీసుల పట్ల వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉండేది. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల. సో, అప్పట్లో ఆ జిల్లాలో పనిచేసేటటువంటి అధికారుల బ్లెస్సింగ్స్ తోటి ఆ గ్యాప్ ఏదైతే పోలీస్‌కి, ఈ పబ్లిక్‌కి ఉన్నటువంటి గ్యాప్ తగ్గించడానికి అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. గేమ్స్ పెట్టడం గానియండి, ఈవెన్ చెరువులు పూడిక తీయించడం గానివ్వండి, తర్వాత రోడ్లు వేయించడం గానియండి. దీంట్లో అప్పుడు అక్కడున్నటువంటి పొలిటికల్ సిస్టమ్ సపోర్ట్ తోటి, ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ తోటి చాలా అంటే ఒక మంచి కన్సిడరబుల్ డెవలప్‌మెంట్ మేము దాంట్లో తీసుకురావటం జరిగింది. ఆహ్, ఒక విషయం చెప్పాలి అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఇంద్రవల్లి ప్రాంతంలో ఒక 25-30 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఏదైతే ఇంద్రవల్లి ఏరియాలో ఇంటీరియర్ విలేజెస్ లాల్‌టెకిడి, కన్నాపూర్ వీటికి సంబంధించి ఒక ఇంటీరియర్ విలేజెస్‌కి సంబంధించినటువంటి ఈ ఇంటర్నల్ రోడ్ వేయటానికి చాలా అవాంతరాలుండేవి అప్పుడు. సో, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సపోర్ట్ తోటి ఒక 4, 5 మంత్స్ చాలా శ్రమించి ఆ రోడ్ గూడా వేయించడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ క్యాంపుల వల్ల చాలా కొంచెము ఈ సీజనల్ డిసీజెస్ అవి బాగుండేవి. అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ సపోర్ట్ తోటి, మెడికల్ సిస్టమ్ సపోర్ట్ తోటి, ఆఫీసర్ సపోర్ట్స్ తోటి మెడికల్ క్యాంప్స్, అంతకంటే ముఖ్యంగా ఐ ఆపరేషన్స్ ఇవన్నిట్లో మేము చాలా తీవ్రంగా కొంచెం ఇబ్బందయింది. బట్ అక్కడున్నటువంటి లోకల్ సపోర్ట్ తోటి, అక్కడ నా దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ సపోర్ట్ తోటి ఇవన్నీ గూడా విజయవంతంగా చేయటం. అదే కంటిన్యూ వరంగల్‌లో కూడా ఆ కంటిన్యూటీ వరంగల్‌లో గూడా మేము చేసినాము. దాంతోటి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్‌కి, పోలీస్‌కి ఉన్నటువంటి గ్యాప్ తగ్గించటానికి, ముఖ్యంగా యూత్‌ని ఈ ఎక్స్‌ట్రీమిస్ట్ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంచటానికి చాలా శ్రమించాల్సొచ్చింది. ఖచ్చితంగా అదంతా గూడా మాకు తగిన ఫలితాన్నిచ్చింది. అయితే మీరు చెప్పినట్టుగా యువతని అట్రాక్ట్ చేయడం కోసం డ్రగ్స్ రహిత సమాజ నిర్మితం కోసం మిర్యాలగూడలో ఇటీవల కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ కబడ్డీ పోటీల్లో మీరు ఆశించే విధంగానే మిర్యాలగూడ టీమ్ కప్ కొట్టడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ గారి ఆలోచన అండి ఇది. ఈ మిషన్ పరివర్తన అనేటటువంటి కార్యక్రమాన్ని సారు నల్గొండ జిల్లాలో చేపట్టి
ఎందుకంటే సార్ వచ్చిన టైంకి కానియండి, అంతకంటే ఒక 5 మంత్స్ ముందు నేను వచ్చిన సమయంలో కానియండి, ఇక్కడ గంజాయి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ బాగా ఉంది అనేటటువంటి ఒక మాట ఉండేది. సార్ వచ్చిన తర్వాత దీన్ని ఒక యూనిఫార్మ్డ్ యాక్టివిటీ కింద తీసుకొని, జిల్లా అంతా కూడా మిషన్ పరివర్తన అనేటటువంటి కార్యక్రమంలోకి తీసుకొచ్చి, యువతని పర్టిక్యులర్‌గా వాళ్ళని కన్జ్యూమర్స్‌ని ఐడెంటిఫై చేయటం ద్వారా, సప్లైని కట్ చేయటం ద్వారా, ఐడెంటిఫై చేసినటువంటి కన్జ్యూమర్స్‌కి కౌన్సెలింగ్ తీసుకోవటం ద్వారా అనేక కార్యక్రమాలు పబ్లిక్‌లోకి తీసుకెళ్ళి ఒక మంచి ప్రోగ్రెస్ దాంట్లో సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొంత ఇంక్లూజన్ అంటే ఇంకా యువతని దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవటానికి గత వారం 10 రోజుల క్రితం మీ అందరికీ తెలుసు జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. బేసికల్‌గా మండల్ లెవెల్‌లో, తర్వాత డివిజన్ లెవెల్‌లో, ఆ తర్వాత జిల్లా లెవెల్‌లో. దీంట్లో చాలా అంటే కొన్ని వందల టీమ్స్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో అంటే ఒకటి హ్యాపీ థింగ్ ఏంటంటే మిర్యాలగూడ నుంచి ఏదైతే టీమ్ వెళ్ళిందో జిల్లా స్థాయిలో కూడా అది విన్నర్‌గా నిలవటం మాకు ఒక డీఎస్పీ మిర్యాలగూడగా నాకు, మా స్టాఫ్‌కి, మా దగ్గర పనిచేసే అందరు ఎస్ఐలకి, సీఐలకి కూడా గర్వంగా, ఆనందంగా ఉంది. సో దీనివల్ల పోలీస్‌కి యూత్ తోటి ర్యాపో చాలా వరకు పెరిగింది. తర్వాత యువత యొక్క ఆలోచన కూడా స్పోర్ట్స్ వైపు మళ్లించటానికి, ఫిజికల్ ఫిట్‌నెస్ వైపు మళ్లించటానికి, దురలవాట్లకి దూరంగా ఉంచడంలో మేము ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అయినామని చెప్పాలి. మన బార్డర్ చెక్ పోస్ట్ కావడంతోనే ఇక్కడ పీడీఎస్ అక్రమ రవాణా జరుగుతున్నదనేది వాస్తవం అనేది తెలుస్తా ఉన్నది. అలాగే దానిపై పీడీ యాక్టులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. దానిపై మీ అభిప్రాయం? వారికి ఏదో పీడీఎస్ వ్యాపారం చేసే వారికి ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ పీడీఎస్ ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటానికి వాడుకుంటున్నాను. పీడీఎస్ అనే మాట వినిపిస్తే జైలుకెళ్లాల్సి వస్తది. అది పీడీఎస్ అనేది జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పీడీఎస్ అనేది పూర్తిగా నేరం కింద మేము పరిగణిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీంట్లో ఏ కన్సిడరేషన్స్ ఉండవు. ఎవరు ఈ ప్రాక్టీస్‌లోకొచ్చినా, ఎవరు పీడీఎస్ స్మగుల్ చేద్దామనేటటువంటి ఆలోచనకొచ్చినా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు చట్టపరంగా ఉంటాయి. రెండవది ఇక్కడ ఉన్న లెంతీ బార్డర్ ఆంధ్ర, పల్నాడు జిల్లాతోటి అటు మాచర్ల వైపు, ఇటు దాచేపల్లి వైపు ఉన్నటువంటి లెంతీ బార్డర్‌తో ఈ ఏరియాలో ఉన్నటువంటి పీడీఎస్ రైస్ కలెక్ట్ చేయటము, దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయటం తీవ్రంగా జరుగుతా ఉంది. సో దీనికి సంబంధించి ఇదొక ప్రెస్టీజియస్ ఇష్యూగా మేము కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని స్పెసిఫిక్ ఇన్‌స్టాన్సెస్ వల్ల. దాంట్లో ఇప్పటివరకు అటు ఇటుగా ఒక 590 పైన టన్స్ పీడీఎస్ రైస్ సీజ్ చేయటము, 240 మెంబర్స్‌ని పైన మేము అరెస్ట్ చేయటము, 10 మంది మీద రౌడీ షీట్లు, ఒక పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి అంతటికి కూడా ఒక యూనిఫార్మ్డ్ ప్రాక్టీస్ తోటి మిర్యాలగూడ డివిజను, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద పనిచేస్తా ఉంది. సో దీంట్లో నేను ముఖ్యంగా సంతోషించదగ్గ విషయము నేను చెప్పాలనుకున్నది, ఇక్కడైతే సిస్టమ్ ఉందో, పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా దీంట్లో సహకరించి ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా మేము పూర్తి స్థాయిలో పనిచేయటానికి మాకు 100% కోఆపరేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా పీడీఎస్ అనే మాట ఇక్కడ వినిపించకుండా చేయటానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. దానికి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటు విజయవాడ నుంచి కావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, వేలాది వాహనాలు తరలి వెళ్తూ ఉన్న కార్యక్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాము. భారీగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నైస్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే న్యామ్ హైవే ఉందో, ఈ నార్కెట్పల్లి, అద్దంకి అండ్ మేదరమెట్ల హైవే ఏదైతే ఉందో, అది నార్కెట్పల్లి నుంచి అటు మేదరమెట్ల వరకు వెళ్ళేది. అటు ఇటుగా ఇది మిర్యాలగూడ డివిజన్‌లో ఒక 30 కిలోమీటర్స్ లెంగ్త్‌లో వెళ్తున్నది. సో దీని మీద యాక్సిడెంట్స్ అనేవి అయితున్నాయి. సో గత ఒక 6 మంత్స్ క్రితము జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఆఫీసర్స్ పర్టిక్యులర్‌గా డీఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్, జిల్లా ఎస్పీ గారు ఒక్కొక్క స్ట్రెచ్‌ని మేము అడాప్ట్ చేసుకొని, ఆ స్ట్రెచ్‌లో ఉన్నటువంటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేసి, అక్కడ యాక్సిడెంట్స్ ఎందుకైతున్నవి, దానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి అనే దాని మీద, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారితోటి వీళ్ళ సహాయంతో కూడా ఈ హైవే మీద అన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి, ఒకవైపు ఆర్ఎన్బి అధికారుల సహకారంతో, ఇంకొక వైపు ఈ న్యామ్ అథారిటీస్ తోటి కలిసి ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ జంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ నందిపాడు జంక్షన్ ఇన్ మిర్యాలగూడ, ఈదలగూడ జంక్షను, ఏడుకోట్ల తండా జంక్షను, తర్వాత వేములపల్లి దగ్గర, శెట్టిపాలెం దగ్గర ఉన్నటువంటి రోడ్డు, వీటన్నిటి కూడా మేము పర్సనల్‌గా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ తోటి హైవే అథారిటీస్ తోటి కలిసి ఇన్స్పెక్ట్ చేసి, ఎక్కడెక్కడ ఈ యాక్సిడెంట్స్ కావటానికి ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయో వాటికి సంబంధించిన మా లెవెల్‌లో మేము తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే నందిపాడు జంక్షను
మిర్యాలగూడలో ఉందో, గతంలో ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ అక్కడ యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. అనేక నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ దట్ పర్టిక్యులర్ జంక్షన్. ఈరోజు అది గత 3, 4 నెలలుగా నిన్న చాలా కాలం తర్వాత నిన్న అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. అది కూడా టూ వీలర్ ఏదైతే రాంగ్ సైడ్‌లో రావటం జరిగిందో, ఈ కంటైనర్ దాన్ని తప్పియబోయి ఈ యాక్సిడెంట్ జరిగింది అక్కడ. నిన్న ఒక డెత్ అయింది. ఇట్స్ వెరీ సాడ్. చాలా బాధాకరం అది. సో, చాలా కాలంగా మిర్యాలగూడ డివిజన్‌లో ఈ స్ట్రెచ్ హైవే మీద యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గటం జరిగింది. సో, దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నైట్ హైదరాబాద్ నుంచి ఏదైతే ప్రైవేట్ బసెస్ గుంటూరు, విశాఖపట్నం వెళ్ళేటటువంటి బసెస్ వెళ్తాయో, అవి కొంచెం ఓవర్ స్పీడ్‌లో వెళ్తున్నవి. నంబర్ ఆఫ్ బసెస్ హెవీ రష్ ఉండటం వల్ల ఈ నైటు వీళ్ళు ఎక్కడన్నా బస్సులు ఆపినప్పుడు దిగి హోటల్స్ దగ్గరికి, అక్కడికి వెళ్ళటం వల్ల, రోడ్ క్రాస్ చేయటం వల్ల జరుగుతున్నాయి. అందుకనే మిర్యాలగూడ హైవే మీద ఉన్నటువంటివి అన్ని హోటల్స్‌ను కూడా ఖచ్చితంగా రాత్రి 11:30కి మేము క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఎప్పుడైతే ఈ హోటల్స్ అవి హైవేస్ మీద క్లోజ్ అవుతున్నాయో, పబ్లిక్ మూవ్‌మెంట్ తక్కువయ్యి యాక్సిడెంట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి, మరొక్కసారి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఇది అందరి గురించి చేసే పని కాబట్టి దీంట్లో అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు మన రాజశేఖర్ సార్ చెప్తున్నారు, ఎవరైనా పీడిఎస్ అనేది చూసినట్లయితే కనపడినట్టయితే ఆ పేరు వినపడ్డా గానీ వారిని జైలుకి పంపిస్తా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు మాకు లేవు అని చెప్పడం చూస్తా ఉన్నాము. కెమెరామెన్ నాగభూషణంతో నడి శివకృష్ణ యాదవ్, V3 న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్.